Honorable Minister for Home and Labour. అధ్యక్ష ఆర్ కృష్ణయ్య గారు, వెంకట్రావు గారు, కిషన్ రెడ్డి గారు లేబర్ డిపార్ట్మెంట్ పైన వారు అనుభవాలను మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలను దృష్టికి తీసుకొచ్చారు. చాలా సంతోషం. కిషన్ రెడ్డి గారు అసంఘటిత కార్మికుల యొక్క మినిమం వేజెస్ కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇది 2009లో మినిమం వేజ్ బోర్డు 10 సంవత్సరాలు లేదు. మేము వచ్చినాక మినిమం వేజ్ బోర్డు వేసి దాంట్లో మ్యాక్సిమం 60% షెడ్యూల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫైనలైజ్ చేసినాం. మిగతా 40% షెడ్యూల్ ఫైనల్ చేసి అతి తొందరలో ముఖ్యమంత్రి తోటి మాట్లాడి మినిమం వేజ్ బోర్డు ఆ మినిమం వేజెస్ తప్పకుండా బోర్డు ద్వారా ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రభుత్వంతో డిక్లేర్ చేపిస్తామని చెప్పని మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో ప్రథమ స్థానం వచ్చిందంటే చాలా గర్వంగా ఉందని చెప్పని మీ అందరితోటి మనవి చేస్తున్నాను. ఇందులో ప్రథమ స్థానాన్ని రావడానికి లేబర్ డిపార్ట్మెంట్ ముఖ్య పాత్ర ఉందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క విషయాల్లో మరి ఈ కార్మిక శాఖ అందరి సేవలన్నీ కూడా కంప్యూటరైజ్ ఆన్లైన్ సిస్టమ్ చేశారు. దీనివల్ల ఎస్టాబ్లిష్మెంట్ తనిఖీలు పేరుతో అధికారులు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు సెల్ఫ్ సర్టిఫికేషన్ పద్ధతిని కూడా మున్సిపల్ మన లేబర్ డిపార్ట్మెంట్లో అమలు జరగడం జరుగుతుంది. మరియు ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్, హోమ్ గార్డ్స్, జర్నలిస్టుల కొరకు మరి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేదాని కొరకు కూడా మరి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి నిర్ణయం చేశాం. అది గత 2 సంవత్సరాల నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానివల్ల దాదాపు 13 లక్షల మందికి లబ్ధి పొందుతుంది. అధ్యక్ష, ఈ యొక్క అదేవిధంగా బాల కార్మికుల గురించి అన్ని విధాల ఆదుకునేందుకు రాష్ట్రం 31 జిల్లాలలో కలెక్టర్లతోటి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 1/12/2007 నుంచి 31/1/2017 వరకు పోలీస్ శాఖ, లేబర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ 3 ప్రత్యేక దాడులు 575 మంది బాల కార్మికులను రక్షించి పునరావాసం కూడా కల్పించగలిసిందని చెప్పని మేము మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 9,87,489 మంది భవన నిర్మాణ ఇతర కార్మికులను నమోదు చేసుకోవడం జరిగింది. 768 ఫ్యాక్టరీలకు అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే టిఎస్ఐ పాస్ ద్వారా అనుమతులు కోరిన 1012 మరి ఫ్యాక్టరీలకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. 319 ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. చట్టాలు సరిగా మరి వర్తింపజేయనటువంటి 193 యజమాన్యాలపై కేసులు కూడా నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారి నుండి జరిమానా రూపంలో 84,12,500 రూపాయలు మరి వసూలు కూడా చేయడం జరిగిందని చెప్పని మనవి చేస్తున్నాను. బాయిలర్ డిపార్ట్మెంట్ ద్వారా బాయిలర్ అటెండెన్స్ క్లాస్ 1, క్లాస్ 2 పరీక్షలు నిర్వహించి
వేల మంది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు చేసుకునేదానికి మరి అవకాశాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ద్వారా 10,93,000 మంది కార్మికులకు వైద్య సేవలు మన రాష్ట్ర ప్రభుత్వ లేబర్ డిపార్ట్మెంట్ ఈఎస్ఐ ద్వారా అందించడం జరుగుతుంది. 294 కొత్త ప్రాంతాలకు ఈఎస్ఐ సేవలను విస్తరించి 1,13,288 మందికి కొత్తగా లబ్ధి చేకూర్చే విధంగా చేయడం జరిగిందని చెప్పని మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా ఈఎస్ఐ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా సనత్ నగర్లో ప్రారంభించడం జరిగింది. ఇందులో 50% సీట్లు తెలంగాణలోని బీమా కలిగిన పేషెంట్ల కుటుంబాలకు పిల్లల కొరకు రిజర్వ్ కూడా చేయడం జరిగిందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మేము గవర్నమెంట్కి వచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో వివిధ సంస్కరణల ద్వారా ఈజీఆర్ బిజినెస్ బ్రహ్మాండంగా మన రాష్ట్రం వల్ల దేశం వల్ల నెంబర్ 1 వచ్చింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ ఈఎస్ఐ కార్మికులకు కానీ అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నాం. ఈ ఒక మినిమం వేజ్ ఒక్కటే పెండింగ్ ఉన్నది. అది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిగతాయి ఉన్న కంప్లీట్ చేపించేసి తప్పకుండా అతి తొందరగా మినిమం వేజ్ ఇంప్లిమెంట్ చేయించేదానికి మనం చేస్తానని కిషన్ రెడ్డి గారితో కోరుతున్నాను. ఆ విధంగా కార్మికులు అందరూ కూడా క్షేమంగా ఉంటేనే ఉత్పత్తి జరిగితేనే దేశానికి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కార్మికులు బాగుండాలని చెప్పని మీరందరూ కూడా కార్మికులకు సపోర్ట్ చేయాలని లేబర్ డిపార్ట్మెంట్ లేనిది ఇంకా ప్రభుత్వం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా అన్ని రంగాల్లో అందరికి సేవలు అందించేదానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మరి దయచేసి శాసనసభ్యులు కట్ మోషన్స్ ఇచ్చారు, అవి విడ్రా చేసి మా యొక్క మరి లేబర్ డిపార్ట్మెంట్ డిమాండ్లను యునానిమస్లీ పాస్ చేయమని చెప్పని కోరుతున్నాను. మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ ఎండోమెంట్ వెంకట్రావు గారు ఐటీఐ గురించి చెప్పారు. కొత్తగూడెంలో భవనం కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పారు. దాన్ని మైనింగ్ ఏరియాలో ఉండడంతో దాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏరియాలోకి మార్చడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మార్చి వారికి న్యాయం చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పని ఆర్ కృష్ణయ్య గారు ప్రభుత్వ కళాశాల అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా చేయవలసిందిగా వారు కోరారు. తప్పకుండా దీని గురించి ఆలోచిస్తాం. కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే మినిమం వేజెస్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేపించి కార్మికులకు న్యాయం జరిగేటట్టు చూస్తామని మనవి చేస్తున్నాం.